నా ధోరణి ఎట్లా ఉంటుందంటే, మనం ఏదనుకుంటే అది కరెక్ట్ అనే వాదించడం కోసమే ఈ వ్యవస్థలని పనిచేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్యన ఎవరు వీర్రాజు గారు, సోము వీర్రాజు గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే 50 రూపాయలకే మందిస్తాం క్వార్టర్ అన్నాడు. ఆయనకి ఏం పేరు పెట్టారు? సారాయి వీర్రాజు, సార్రాజు, ఇట్లాగా. మరి ఇప్పుడు 99 రూపాయలకి మందిస్తానంటాం. ఇదేమో మద్యం ప్రియుల యొక్క ఉద్దేశం కోసం, పేద ప్రజల జేబులు ఖాళీ చేయకుండా ఉండటం కోసం, దుర్మార్గుడు ఎవడో దోచేసుకుంటుంటే మేము కాపాడుతున్నాం. ఏంటండి అది? 50 రూపాయలకి అప్పుడు ఇంకా 40 రూపాయలు మీ ఇచ్చినట్టుగా 49 రూపాయలు సోము వీర్రాజు చెప్పినప్పుడు, మరి అతనేమో సారాయి వీర్రాజు అవుతాడా? ఇప్పుడు 99 రూపాయలకి ఇచ్చేటటువంటిదేమో గొప్పోళ్ళు అవుతారా? సంఘ సంస్కర్తలు, దేశ శ్రేయోభిలాషులు అవుతారా? కాబట్టి మనం ఇవాళ ఎట్లుందంటే, మంచి చెడు వాళ్ళు డిసైడ్ చేయట్లా, మనం డిసైడ్ చేయట్లా, మన చేత వాళ్ళు డిసైడ్ చేయిస్తున్నారు. వాళ్ళు డిసైడ్ చేసుకున్న దాన్ని మన చేత ఓకే చేపిస్తున్నారు. అంత మించి ఏం లేదు. ఈ కొత్త మద్యం పాలసీలో ఏమన్నా కంట్రోలింగ్ ఉంటుందా సార్? అంటే ఇప్పుడు మళ్ళీ సిండికేట్లు వస్తాయి, మళ్ళీ ప్రైవేట్ మద్యం షాపులు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బెల్ట్ షాపులు కూడా వస్తాయని వచ్చినప్పుడు ఇంకా కంట్రోలింగ్ ఏముంటది? మళ్ళీ రోడ్డు మీద మద్యం ఏర్లే పారుతుంది అనుకోవడం తప్ప. మీరు అసలు కంట్రోల్ ఎందుకు ఆశిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము మా ఇష్టం వచ్చిన ఎంత తాగుతాం, దాంట్లో నువ్వెవడు రేట్లు పెట్టడానికి అని మద్యం